హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వేడి వేడి స్వీట్ కార్న్ సమోసా రోడ్డు సైడు బండి మీద అమ్మే సమోసాలాగా క్రిస్పీగా చేసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక స్వీట్ కార్న్ తీసుకొని స్వీట్ కార్న్ని ఒక గిన్నెలో వేసుకొని ఉడికించుకోవడానికి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది వేసుకోవాలి. వేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ వరకు స్వీట్ కార్న్ని ఉడికించుకోవాలి. ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి. ఈలోపు మనం పిండిని అయితే తయారు చేసుకోవాలి. ఒక స్వీట్ కార్న్కి 250 గ్రామ్స్ మైదా పిండి అయితే సరిపోతుంది. పిండి తీసుకున్న తర్వాత మనం కొద్దిగా సాల్ట్ అనేది వేసుకొని పిండిని ఇలా సాల్ట్ అనేది బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి. మనం ఒకేసారి వాటర్ అనేది వేసుకుంటే పిండి బాగా పలుచగా అయిపోద్ది కాబట్టి మనం కొద్దిగా చూసుకుంటూ మనం చపాతీలకి ఎలా కలుపుకుంటామో అదేవిధంగా ఈ పిండిని కూడా కలుపుకొని కొద్దిగా మెత్తగా సాఫ్ట్గా వచ్చేలాగా కలుపుకోవాలి. పిండి అనేది మనం ఎంత సాఫ్ట్గా కలుపుతామో మనకి చపాతీలు అనేవి అంత బాగా వస్తాయి కాబట్టి పిండిని బాగా ఉండలు కట్టలేకుండా బాగా కలుపుకొని సాఫ్ట్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ వరకు మనం ఒక ప్లేట్ కానీ ఏదైనా మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ వరకు ఉంచుకోవాలి. 15 మినిట్స్ తర్వాత తీసుకొని మళ్ళీ చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. పిండి బాగా నానింది కాబట్టి మనకి చపాతీలు అనేవి బాగా వస్తాయి. పిండిని అనేది బాగా ప్రెస్ చేస్తూ ఒకసారి మళ్ళీ కలుపుకొని ఉండలు అనేది చేసుకోవాలి. మరి చిన్న ఉండలు అయితే కాదు, కొంచెం మీడియం పెద్ద సైజ్ అనేది చేసుకుంటే మనం చపాతీలు అనేవి కొంచెం పెద్దగా చేసుకుంటే కొంచెం ఫాస్ట్గా అనేది పెద్ద చపాతీలు అయితే కటింగ్ చేసుకోవడానికి అది బాగుంటుంది. ఈ విధంగా మొత్తం చపాతీ పిండి అంతా బాల్స్లా చేసేసుకొని ఈ విధంగా పిండి అనేది మనం చేసుకోవడానికి కొద్దిగా పీట మీద వేసుకొని రెండు వైపులా పిండి చపాతీ కర్రకి అంటుకోకుండా పిండిని అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. మైదా పిండి కాబట్టి మనకి కర్రకి అంటుకోకుండా పిండి అనేది కొద్దిగా వేసుకుంటూ ఇలా రౌండ్గా చేసుకుంటూ మొత్తం బాల్ అంతా కూడా రౌండ్గా ఇలా చపాతీ మాదిరిగా మనం పలచగా చేసుకోవాలి. మనం ఈ చపాతీలు అనేవి ఎంత పలచగా చేస్తే సమోసాలు అంత క్రిస్పీగా వస్తాయి కాబట్టి మనకి వీలైనంత పలచగా చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూసారా ఎంత పలచగా వచ్చాయో. ఈ విధంగా ఇలా చేసుకుంటే సరిపోతుంది. మనం ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక ప్లేట్లో వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి చపాతీలు అనేవి ఒకదాని మీద ఒకటి వేస్తాం కాబట్టి మనకి అంటుకోకుండా కొంచెం పిండి అనేది యాడ్ చేసుకొని దాని మీద ఒకటి వేసుకుంటే సరిపోతుంది. మనకి తీసుకునేటప్పుడు ఈజీగా అయితే వస్తాయి, అంటుకోకుండా ఉంటాయి కాబట్టి మనం చపాతీ పైన కొంచెం మైదా పిండి అనేది వేసి ఇలా మొత్తం కూడా ఇలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. మొత్తం అన్నీ కూడా ఇలా 1 బై 1 చేసుకొని ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలి. తర్వాత అన్నీ చేసేసుకున్న తర్వాత మనం గ్యాస్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక పాన్ కానీ లేదంటే అట్లు వేసుకునే పెనం కానీ పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసుకొని మరీ ఎక్కువైతే కాలనవసరం లేదు, కొద్దిగా లైట్గా జస్ట్ మనకి స్టిఫ్నెస్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువైతే కాలనవసరం లేదు. 1-2 మినిట్స్ కాలితే సరిపోతుంది. ఓన్లీ మనకి స్టిఫ్నెస్ కోసం అయితే సరిపోతుంది కాబట్టి జస్ట్ 1-2 మినిట్స్ అయితే సరిపోతుంది. చూసారా మొత్తం అన్నీ కూడా ఈ విధంగా అయితే కాల్చేసుకోవాలి. కాల్చుకున్న తర్వాత చూసారా ఇలా కనిపిస్తున్నాయి కదా, ఈ విధంగా అయితే సరిపోతుంది. అన్నీ కూడా లైన్గా పెట్టుకొని ఒకదాని మీద ఒకటి పెట్టుకొని మొత్తం అన్నీ 4 వైపులా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఈజీగా అయితే ఉంటుంది. మొత్తం ఇవి 3 భాగాలుగా అయితే కట్ చేసుకోవచ్చు. మీకు సైజు ఎంతవరకు చిన్న సైజు అయితే చిన్న సైజు, పెద్ద సైజు కావాలనుకున్న వాళ్ళు కొంచెం పెద్దగా అయితే కట్ చేసుకుంటే సరిపోతుంది. మొత్తం అన్నీ కూడా ఒకటే లెవెల్గా కట్ చేసుకుంటే సరిపోతుంది.
చూసారా అన్నీ కూడా ఈ విధంగా ఎలా వచ్చాయో. పక్కన పెట్టుకొని ఈ ముక్కలు కూడా లాస్ట్లో అనేది చిన్న స్నాక్స్లో అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు సమోసా మడత పెట్టినప్పుడు విడిపోకుండా పిండిని అయితే కలుపుకుందాం. ఒక స్పూన్ పిండిని తీసుకొని కొద్ది వాటర్ వేసుకొని ఇలా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ వాటర్ అనేది వేసుకోక్కర్లేదు. ఇప్పుడు మనం లోపల స్టఫ్నెస్ కోసం ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు చల్లారిన స్వీట్ కార్న్ గింజల్ని ఒక బౌల్లోకి వలుచుకొని మొత్తం అన్నీ కూడా ఈ విధంగా ఒక బౌల్లో వేసుకొని మొత్తం చేసుకోవాలి. వలిచేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర చాట్ మసాలా ఉంటే ఓకే, లేకపోతే గరం మసాలా అయినా వేసుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా చాట్ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మధ్యకి పెట్టుకొని మనకి రెండు ఒకే సమానంగా ఉన్నాయో లేదో చూసుకొని మైదా పిండి అనేది మనం కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని ఇలా ఇటు సైడు అటు సైడు కూడా అంటించుకొని మనం ఈ ఫోల్డింగ్లో అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఒకసారి అయితే ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది. మనం కలిపి పెట్టుకున్న స్టఫ్ని కూడా ఇందులో వేసుకొని మనకి ఎంత అయితే సరిపోతుందో అంతా వేసుకొని మళ్ళీ మనకి సమోసా అనేది మడవడానికి ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఆ ఫోల్డింగ్కి మైదా పిండిని అనేది అంటించి ఎదర కూడా అంటించాలి. అంటిస్తే మనకి సమోసా అనేది విడిపోకుండా మనకి కరెక్ట్ షేప్ అనేది వస్తుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో. అలాగే మిగతావి కూడా సేమ్ టు సేమ్ అలాగ ఫోల్డ్ చేసుకొని అలా మొత్తం ఫోల్డింగ్ చేసుకుంటూ స్టఫ్ని అనేది పెట్టుకుంటూ చూసారా చాలా బాగా వచ్చింది కదా. అలాగే అన్నీ కూడా ఇదే విధంగా చేసుకొని ఫోల్డింగ్ అనేది అసలు మిస్ అవ్వకుండా చక్కగా చేసేయచ్చు. ఈజీగా కూడా చేసేయచ్చు. మొత్తం అన్నీ చేసేసుకున్నాం కదా. అన్నీ కూడా ఒక ప్లేట్లోకి పెట్టుకొని తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని మనకి డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిందా లేదా అనేది మనం ఒక చిన్న పీస్ని అయితే వేసుకుంటే మనకి తెలిసిపోతుంది. ఆయిల్ మరి వేడెక్కన అవసరం లేదు, మీడియం ఫ్లేమ్ అయితే సరిపోతుంది. ఒక్కొక్కటిగా వేసుకుంటూ మన అటు ఇటు తిప్పుకుంటూ ఒక సైడే ఎక్కువసేపు వేగనివ్వకూడదు. మనం అటు ఇటు తిప్పుతూ ఉంటే రెండు సైడ్లు కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. చూసారా ఎంత బాగా వేగినాయో. అన్నీ కూడా ఇదే విధంగా వేయించుకుంటే సరిపోతుంది. మిగతా సమోసాలన్నీ కూడా ఇలా వేసుకొని అన్నీ కూడా వేయించుకుంటే సరిపోతుంది. మనకి కారం కావాలనుకున్న వాళ్ళు 2 చిల్లీస్ని కూడా వేయించుకొని సమోసాల్లో నంచుకుంటే చాలా బాగుంటుంది. ఇందాక మనకి మిగిలిపోయిన ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కల్ని మొత్తం అన్నీ కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని అన్నీ కూడా ఇలా ఆయిల్లో వేసేసుకోవాలి. అన్నీ కూడా ఇలా ఆయిల్లో వేసేసుకున్న తర్వాత మొత్తం అన్నీ కూడా వేయించుకుంటూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. అన్నీ ఇలా వేగిన తర్వాత అన్నీ కూడా ఒక బౌల్లోకి తీసుకొని వేసేసుకోవాలి. బౌల్లో వేసేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు అనేది యాడ్ చేసుకొని కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకుంటే కారంగా చాలా చిన్నపిల్లలకి స్నాక్స్లా కూడా ఇవ్వచ్చు. లేదంటే పంచదార పాకం పట్టి కూడా వేసుకోవచ్చు. చాలా అయితే బాగుంటాయి. అంతేనండి, చాలా ఈజీగా అయితే సమోసాలు అనేది చేసేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. మనం ఇంట్లోనే రోడ్ సైడ్ వేసే సమోసాలాగా ఇంట్లో కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మా వీడియోలు అనేవి మీ వరకు చేరుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.